నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ మినీ జాతర. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ. షణ్ముఖ సేవా కార్యక్రమం వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నదని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని కుల సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు, దగాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 14న గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో అన్ని బీసీ కుల సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీలోని అన్ని కుల సంఘాలు హాజరు కావాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు గోపు ఐలే యాదవ్, కల్వచర్ల కృష్ణవేణి, బొడ్డు రవీందర్, అచ్చెవేణు, ముద్దసాని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ, బొడ్డుపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, రాకం దామోదర్ తదితరులు ఉన్నారు. మోసానికి, దగాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా మోసమే జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆందోళనలో, బాధలో ఉన్నటువంటి యొక్క సందర్భంలో కుల గణన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఇలా మాకు 6 గ్యారంటీలు వస్తాయా రావా, మా కులాల పర్సెంటేజ్ మారిపోయింది, మా కులాలకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి కుల గణనను మళ్ళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆనాడు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారు సకల కుటుంబ సర్వే ఒక్క రోజులోనే ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి విధంగా గొప్పగా చేసినటువంటి సందర్భాన్ని చూసినటువంటి ప్రజలు మొన్న కుల గణన జరిగినటువంటి తీరును చూసి నిజంగా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. అందుకే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో 14వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన గోదావరికల్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సర్వే చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా చెప్పడంతో పాటు అసలు క్రిస్టియన్ల సందర్భమే లేదు. తెలంగాణలో క్రిస్టియన్ల సంఖ్యనే లేదంట. అంటే తెలంగాణలో క్రిస్టియన్లు లేరా, మరి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా తేటి తెల్లం చేయలేదు. ఇలా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే వీళ్ళ లెక్కలలో ఓసీల సంబంధించినటువంటి జనాభా పెరిగినట్టుగా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు.
మరి బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది, ఎస్టీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది, ఎస్టీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది అంటే ఇది పరోక్షంగా బీసీలకు అన్యాయం జరగడమే. కాబట్టి ఈ యొక్క దీని మీద ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకోబోతా ఉన్నది. తప్పకుండా కులగణన సర్వే మళ్ళీ నిర్వహించాలి. ఈ యొక్క బీసీలకు న్యాయం జరిగేటువంటి విధంగా చేయాలని ఇలా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల సంఘం మరియు గౌడ కుల సంఘం, పద్మశాలి కుల సంఘం, ముదిరాజు మరియు మున్నూరు కాపు, గంగపుత్ర, నాయి బ్రాహ్మణ, రజక సంఘం మరియు రాజన్నల సంఘం, మేదరి సంఘం, మన్మై సంఘం, సగర సంఘం, కుమ్మరి సంఘం, గాండ్ల సంఘం, ఆర్యకటిక సంఘం, బోయ సంఘం, మేర సంఘం, పెరక సంఘం, కుర్మ సంఘం, వడ్డెర సంఘం, ఔషధ సంఘం, గోల్డ్ స్మిత్ అందరినీ కూడా మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం తెలపడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా బీసీలందరం కూడా ఒక్కటవుదాం. ఈ యొక్క కులగణన సర్వేను మళ్ళీ జరిగేటువంటి విధంగా, మన బీసీ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి విధంగా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. అల్లబొల్లి మాటలు, తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడం తోటి అధికారంలోకి వచ్చారు. మోసం చేయడం అదే కాకుండా మరొకసారి కులగణన పేరుతోటి అన్ని కులాలను మోసం చేయడానికి మరి తప్పుడు లెక్కలిచ్చి ఈ రాష్ట్రంలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే గతంలో మరి ఏనాడు తెలంగాణ ఉద్యమం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం శోచనీయం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి సబ్బండ వర్ణాలను మోసం చేస్తున్నది మరి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వము. సో ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న మరి అతిపెద్ద సంఖ్య అయిన బీసీ కులస్తులు మరి ఏ రాష్ట్రంలో అధికారంలో రావాలన్నా, ఏ ప్రభుత్వం రావాలన్నా బీసీ ఓటర్సే ప్రాముఖ్యత. కాబట్టి ఈరోజు బీసీలను మరి పర్సెంటేజ్ తగ్గించి బీసీలను అనగదొక్కడానికి, అగ్రకులాలను మరి వాళ్ళ సంఖ్యాపరంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి లెక్కలు మానుకొని తక్షణమే మళ్ళీ రీసర్వే చేయించి బీసీలు అయితే ఏదైతే 61% ఉండరో ఆ పర్సెంటేజ్ వరకు తీసుకురావాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి 41%, 61% ఎంత తేడా ఉన్నదంటే మరి బీసీలను ఈ యొక్క అన్ని కులాలను, బీసీ వర్గంలో ఉన్న ప్రతి ఒక్క కులాలని తప్పుడు సమాచారం ఇచ్చి మరి బీసీ కులాలను అరగదొక్కుతున్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారెంటీల అమలు కోసం, ప్రజాస్వామిక పాలన కోసం కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొనాలని కోరుతూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ పోస్టర్ను పార్టీ శ్రేణులు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, ఈ రామకృష్ణ, జి మల్లేశం, ఐ రాజేశం, ఎస్ రాజన్న, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, స్పి మొండయ్య, ఎస్ ప్రసాద్, ఐ సాంబయ్య, గంధం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఏర్పడి 14 నెలలు గడుస్తుంది. నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, సంక్షేమాన్ని మర్చి తమ కుటుంబం మాత్రమే బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వచ్చి అనేక విషయాలు మాట్లాడి ప్రజల ఓట్లతోని అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల యొక్క అమలు కూడా ఇవాళ సక్రమంగా జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ గ్యారెంటీ అయినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో కూడా గత ప్రభుత్వం వారే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేక ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమంపై తీవ్రమైనటువంటి అణచివేతను, నిర్బంధాన్ని అమలు చేస్తుంది. కనుక ఈ 6 గ్యారెంటీల అమలు కోసం
ఏదైతే 7వ గ్యారంటీగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ 14 నెలలుగా వేచి చూసినటువంటి ప్రజలందరి తరఫున ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు ఈ నెల 20న జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో వందలాది మంది వేలాది మంది పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినటువంటి హెచ్చరిక బుద్ధి చెప్పి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు పోరాడాల్సిందిగా 20వ తేదీన జరిగేటువంటి ధర్నాను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిండో వాటిని వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇంతవరకు. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు రైతు బంధు లేదు, అదేవిధంగా పెన్షన్లు లేవు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మానవత్వం విరాజిల్లింది, స్ఫూర్తి కార్యం వికసించింది. గోదావరికన్ అంబికా హాస్పిటల్ మెడికల్ షాప్ కార్యనిర్వాహక ఉద్యోగి కొండ సంపత్ రమాదేవి దంపతుల ముద్దుల కుమారుడు షణ్ముఖ వేద్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్ ప్రసాద్కు చేయూతనిచ్చారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంపత్ రమాదేవి దంపతుల సేవానిరతిని పలువురు కొనియాడారు. ఇది ఒక మానవీయమైనటువంటి కోణంలో ఉండేటువంటి ఒక మంచి కార్యక్రమం, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం, ఒక మంచి పుణ్యకార్యం. వాస్తవానికి కులబద్దలేంది, వెలగట్టలేంది ఈ యొక్క సేవా కార్యక్రమం. గోదావరికన్లో అందరికీ సుపరిచితుడు. అంబికా మెడికల్లో ఉద్యోగిగా పనిచేస్తూ అందరితో ఆప్యాయంగా ఉండేటువంటి సంపత్, మరి సంపత్ ముద్దుల కుమారుడు షణ్ముఖ వేద్ ఈరోజు పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా సంపత్ వాళ్ళ సతీమణి రమాదేవి గారు ఒక మంచి ఆలోచన చేసుకోవడం జరిగింది. మరి తన కుమారుని పుట్టినరోజు కేవలం పిల్లల్ని పిలిచి కేక్ కట్ చేయడం, బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం, స్నేహితులను పిలిచి ఒక మంచి విందుని ఇవ్వడం అనేటువంటి ఆలోచన కాకుండా ఒక మంచి ఆలోచన దంపతులు చేయడం నిజంగా గొప్ప విషయం. మరి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక నిస్సాయానికి మా కుమారుని పేరున మనం చేదోడుగా ఉండాలి, సహాయం చేయాలి. ఆయన చేదోడుగా ఉండేటువంటి ఆయన కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే తన కుమారుడికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. మరి విధి వర్తించింది. ఆయన వాస్తవానికి ఒక వస్త్ర నిలయానికి వ్యాపారిగా ఉంటూ వ్యాపారం నిర్వహిస్తూ విధి వక్రించి ఆయన డయాలసిస్ అంటే కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధిలో పడ్డటువంటి ప్రసాద్ కూడా ఈ మార్కెట్లో అందరికి సుపరిచితుడు. అందరితో ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమగా ఉండేటువంటి ప్రసాద్ను విధి వక్రించి మరి కిడ్నీ సంబంధమైనటువంటి ఒక జటిలమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో ప్రసాద్ మగ్గుతూ ఉన్నాడు. ప్రతి వారానికి ఒక 4-5 సార్లు డయాలసిస్ పొందుతూ ఉన్నాడు. మరి ఆర్థిక భారం బాగా అయింది, ఆయన కుటుంబం సమస్యలో ఉంది. మరి ఇటువంటి ప్రసాద్కు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఆయన మన సంపత్ రమాదేవి గారు ఎంచుకొని ప్రసాద్కు ఈ సహాయాన్ని అందించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం కావాలి. ప్రసాద్కి ఇలాంటి దాతలు చాలామంది వచ్చి సహాయం చేస్తే ఆయన ప్రాణం అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి విలువ అనేది ఒకటి పాపం ఆయనకు ఎక్కువ ఆయుష్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఆయన ఎందుకంటే ఈ సమాజానికి మనం అందరం తోడ్పాటిద్దాం, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రసాద్ లాంటి వాళ్ళను మన సమాజంలో బతికిద్దాం. మరి డ్యాన్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరికనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి.
ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. గోదావరికని పారిశ్రామిక నగర శివారులోని గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈరోజు ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ మినీ జాతర జరగనుండగా ఈ జాతరను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ప్రారంభించారు. కోయ పూజారి సమ్మయ్య వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ త్వరలో అమ్మవారి గుడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి శ్రీనివాసరెడ్డి, జక్కబోయిన కనకయ్య, మోహన్ రెడ్డి, బంగారు చిన్న రాజయ్య, వెంకట సాయి, వెంకన్న సాయిలు, జనగామ సాయిలు, అర్కుటి రాయమల్లు, రామచందర్, సుందర్ రాజు, ముడారి నగేష్, భూమయ్య, ఉదరి కనకయ్య, వెంకన్న, ఆశాలు, ఈశ్వర, ఎర్ర మల్లయ్య, పర్వతాలు, భూమయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు. మన గోదావరి ఖనిలో గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క తల్లి గద్దెల దగ్గర ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా పున్నమితో మొదలుపెట్టి 4 రోజుల పాటుగా పూజలు మొదలుపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అద్భుతంగా ప్రారంభం జరిగింది. గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తులో తరలి వస్తున్నారు. 4 రోజుల పాటు స్నానాలు చేయడానికి షవర్లు కానీ మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కానీ అన్ని ఏర్పాటు జరిగింది. కుటుంబాలతోనూ పిల్లలు పెద్దలతో అందరూ వచ్చి దర్శనాలు చేసుకుని అమ్మకు మొక్కులు చెల్లించి అమ్మకి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అట్లనే కమిటీ వారు కూడా దీనికి సంబంధించిన కమిటీ వారు కూడా వారు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన గోదావరి ఖని ప్రాంత పరిసర ప్రజలు వారి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లనే సింగరేణి కాలరీస్ మన బలరాం సార్ నాయకత్వంలో చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క దాని యొక్క సూచనల మేరకు మన ఇక్కడ సమ్మక్క దగ్గర మంచి ఒక పర్యాటక ప్రాంతంగా చేయడానికి కూడా పైనుంచి అనుమతులు వచ్చినాయని తెలియడానికి సంతోషిస్తున్నాం. అతి తొందరలోనే గద్దెల యొక్క ఎత్తు పెంచడం కానీ వసతులకు కానీ భక్తుల యొక్క వసతులకు కానీ మిగిలిన అన్ని ఏర్పాట్లకు కానీ తొందరలోనే ఏర్పాట్లు మొదలైతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అందరికీ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.